गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम तत्सत। Rub your palms, put it on your eyes, open your eyes. Thank you, sir. Over to you, sir. సార్ అన్మ్యూట్ చేయండి, మాట్లాడుతున్నారు అది. సంధ్య PMA2 రెడీయా? 1 or 2 అంటారు. 2 చెప్పాలి. నిన్న 1 అయింది, ఈరోజు 2, రేపు 3 అవుతుంది. ఓకే సార్. ఏం లేదు, మీరు ఆ పుస్తకం పక్కన పెట్టుకోండి, మీరు చేసుకుంటూ అది చూసుకుంటూ చెప్పవచ్చు. మనం ఏం చేయాలి అంటే, మనకు తెలియదు అనుకోండి, పుస్తకం పక్కన పెట్టుకున్నాం, వరుస క్రమం ఉంది మనకి. ఫస్ట్ చూసుకున్నాం, ఉత్తాన పదాసన అన్నాం, మనం చేస్తున్నాం. చేసిన తర్వాత యూ టెల్ దెమ్ రిలాక్స్. రిలాక్స్ అంటే మీరేం చేయాలి? రిలాక్స్ అయినప్పుడు 3 times ఊపిరి తీసుకొని వదలాలి కదా. అందరు అది చేస్తారు, మీరేం చేస్తారు? పుస్తకం చూసుకోవాలి. నెక్స్ట్ ఏం చెప్పాలో పుస్తకం చూసుకోవాలి. రైట్, అయిపోయింది. ఇంకేముంది? ఇలా ఎంత రామాయణం కూడా చెప్పొచ్చు ఇప్పుడు మీరు, ఎందుకంటే రాసింది పక్కన ఉన్నది, వాళ్ళేమో పడుకున్నారు, మీరేమో చూసుకున్నారు, అయిపోయి ఇంకేం. గో హెడ్ సార్. ఇప్పుడు కింద వేసుకున్నటువంటి తీయండి సార్, తీయకుండా చేయకూడదు, పడుకొని తీసి పక్కన పెట్టి పడుకొని చేయాలి ఇప్పుడు. రైట్, చెప్పమ్మా. ఓవర్ టు సంధ్య. Thank you, sir. Good morning. So, all of you lie on your back. నువ్వు మంది అందరి మీట్ చేయమ్మా, ఈ విజిల్లు ఇవన్నీ పోతాయి మనకు. విజిల్ మా దగ్గర నుండి వస్తుంది సార్. అచ్చా, ఓకే. కుక్కర్ పెట్టారా మీ సార్ అప్పుడే? అయ్యో రామా, కాదు, GHMC వాళ్ళు వచ్చారు పొద్దున్నే. అచ్చా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. Okay, all of you lie on your back. We'll go with PMA2. A first leg raising. Right leg up. 1, 2, 3, 4, 5. Next left leg. 1, 2, 3, 4, 5. మధ్య మధ్యలో ఇన్హేల్ అని చెప్పండి, కూడా ఒకసారి చెప్పండి, మర్చిపోకుండా ఉంటారు. Yes, sir. మనం చేస్తున్నప్పుడు కంపల్సరీగా బ్రీతింగ్ తో చేయాలి. అప్ చేసినప్పుడు ఇన్హేల్ చేయాలి, డౌన్ చేస్తున్నప్పుడు ఎక్స్హేల్ చేయాలి. Next cyclic asana. First relax. 3 times deep గా బ్రీత్ తీసుకోండి. Inhale and exhale. Next, we'll go with cyclic asana. ఇలా కాళ్ళు ముందుకు వెనక్కు అంటూ సైక్లింగ్ చేసినట్టుగా చేయండి. 1, 2, 3, 4, 5. Release and relax. Three times deep breath తీసుకోండి.
తండ్రి గారు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను, మీరు చూడండి, Sir. రేపు నుంచి కరెక్ట్ చేసుకోండి. రైట్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఉత్తాన్ పదార్థం. వన్స్ అగైన్, ఉత్తాన్ పదార్థం with right leg. Inhale, raise your right leg. Inhale, 1. Exhale, 2. Only with right leg. 3. Inhale, 4. Exhale, 5. Inhale, 6. Exhale. Now same thing with left leg. Uttan Padasana or Pada Uttanasana. ఏదన్నా ఒకటే. Leg raising. Inhale, left leg. Come up. కనబడట్లేదు. అచ్చా, ఓకే. ఈ అడ్జస్ట్మెంట్లతోనే పోతున్నది టైం అంతా. ఇప్పుడు ఓకేనా? రైట్. లెఫ్ట్ లెగ్. Yes. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. 3 times or 4 times or 5 times or 10 times as you wish. Next, రెండు కలిపి ఉత్తాన్ పదాసన. Inhale. ఇక్కడ 90 degrees stretch maximum without any looseness in the legs. Exhale, come down. Slowly, very slowly. Inhale, come up. Exhale, come down. Feel the pressure in your stomach and calf muscles and thigh muscles. Inhale. Exhale. Inhale. Stay there for some time. Toes towards you. Toes close to your body. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 60 degrees. Toes close to your body. Extend your heels. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 45 degrees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1 feet above the ground. So extend your toes outside. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. People, heels. Extend the heels. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release, relax. Relax your whole body. Take deep breathing. Now, ఉత్తాన్ పదాసన్ ఒక్కసారి ఇలా చేద్దాం. కాలు లేపి, రైట్, కింద కోటి పైన కోటి. 1, 2. ఇక్కడ బ్రీతింగ్ అక్కర్లేదు. ఒకటి కిందికి వెళ్తుంది, ఒకటి పైనకి వెళ్తుంది. ఇన్హేల్ ఎగ్జేల్ గురించి అక్కర్లేదు. సో ఇలా రిలాక్స్. నా దీంట్లోనే ఇంకొక వెరైటీ క్రాస్. ఇన్హేల్, రైజ్ యువర్ లెగ్స్ ఇలా. 1, ఎంత వస్తే అంత. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Now get ready. Chakrapadasana, leg rotation.
with the right leg 5 rounds. Clockwise 5, anti-clockwise 5. Right? Right leg. Hip. 1, 2, 3, 4, 5. Anti-clockwise. 5, 4, 3, 2, 1. Relax. Left leg. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Relax. Now, both the legs. Leg rotation. Chakra Padasana. Leg rotation with both the legs. Now, get ready. Raise your legs. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Relax. Aware of your body. Observe your body. Attention on your body. Conscious about your body. Right. Next. Cycling lone, sorry. Chakrapadasana, leg rotation lo inko variety, ila. 1, 2, 3, 4, 5, reverse. 5, 4, 3, 2, 1. Relax. Now get ready. Relax. Pada Sanchalan, cycling. Pada Sanchalan or cycling. Ila. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Relax. Now, రెండు కాళ్ళు ఒకే డైరెక్షన్ లో ఇలా 1, 2, అలా 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Relax. Pada Sanchalan. Now, get ready. Supta Pavan Muktasana. Supta Pavan Muktasana. With right leg. Ila. 1, 2, 3, 4, 5. ఇలా ఉంచాం. ఇప్పుడు తల పైనకి 1, 2, 3, 4, 5. Release. Relax. Now, same thing with left leg. Inhale, raise your left leg. 1, 2, 3,
4, 5. Raise your head. 1, 2, 3, 4, 5. Release. Relax. Now, Pavan Muktasan with both the legs. Right. Raise your legs. Hold your knees. మోకాళ్ళైనా పర్వాలేదు, ఇంకా కింద పట్టుకున్నా పర్వాలేదు, మన ఇష్టం. బ్రింగ్ ఇట్ యువర్స్ చెస్ట్. చెస్ట్ దగ్గరికి తేవాలి. 1, 2, 3, 4, 5. నెక్స్ట్ తల పైన లేపండి. 1, 2, 3, 4, 5. Release. Relax. Now get ready. Jhulana Lurkasan. Jhulana Lurkasan or rock and roll. ఏదన్నా ఒకటే. So hold your knees. Roll on your back. నెమ్మదిగా మొదలెట్టండి. నెమ్మదిగా మొదలెట్టండి. ఇది. ఇప్పుడు కూర్చునే ప్రయత్నం. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Sidewise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Relax. Relax. Relax your whole body. Right. Next. చేతులు ఇలా పెట్టేసుకొని తల కింద కాలు. Right. Hold your knees. Right. ఇలా. కొన్ని పుస్తకాల్లో జఠర పరివృత్తాసన అంటాడు. జఠర పరివృత్తాసన. హాయిగా ఉంది. కొద్దిసేపు ఉండండి. 1, 2, 3, 4, 5. Opposite. 1, 2, 3, 4, 5. Feel your back muscles. Right. అటు ఇటు. 1, 2. ఇప్పుడు ఈ 1, 2 ఇటు తిప్పుతున్నాం కదా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఎన్నిసార్లు చేసాం కాదు ముఖ్యం. ఇక్కడ ఎంతసేపు హాయిగా ఉండగలుగుతున్నాం. ఫీల్ కంఫర్టబుల్ అండ్ స్టే ఇన్ దట్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నంబర్ ఆఫ్ టైమ్స్. అలా ఇలా.
Right, relax. Now, ఇప్పుడు the difference is separate the legs. Separate the legs. ఇప్పుడు చేసినట్టుగా చేసినప్పుడు ఇలా వస్తుందాం, ఇలా రైట్, ఇలా వస్తుంది. Feel the difference. కొద్దిసేపు 1 2 3 4 5 6 7 8 9 10. Opposite side. Opposite side. ఈ మోచేయి చూడాలి, తల ఆపోజిట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. Release. Relax. Relax in Shavasana. Relax. Right. నెమ్మదిగా లేస్తున్నప్పుడు కూడా చేతులు ముందు స్ట్రెచ్ చేయండి, పైన తల పైన చేతులు స్ట్రెచ్, కాళ్ళు స్ట్రెచ్, మాక్సిమం స్ట్రెచ్, మాక్సిమం. రైట్. చేతులు సైడ్ నుండి ఇలా తెచ్చి get up and sit down slowly. Get up and sit down. నిన్న మిగిలిపోయినవి 2 చూద్దాం. నిన్న మధ్యలో కొంతసేపు ఆపాం కదా, అవి చూద్దాం. రైట్, రిలాక్స్. Stretch your legs. Stretch your legs. ఇప్పుడు మనం కాళ్ళకి ముందు చేయలేదు. ఇప్పుడు మన కాళ్ళకి పట్టేసినట్టు చేసినట్టు అనిపించింది అనుకోండి, దెన్ డూ ఇట్. ఇలా 2 సార్లు 3 సార్లు. మన బాడీ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది ఏం కావాలి, ఇది చేస్తే బాగుండేట్టుంది అంటే అప్పుడే చేసేస్తాం అంతే, లేకపోతే అక్కర్లేదు. రైట్. నౌ దిస్ ఇస్ దండాసన. నౌ ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. ముందు నుంచి లేపుతున్నప్పుడు ఇన్హేల్, ఇలా ఇక్కడ ఉన్నాయి చేతులు, ఇలా ముందు తెస్తున్నాం. ముందు తెచ్చి ఇన్హేల్, ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ రైట్ నీ ఇది ఇలా పెట్టండి, కింద పెట్టండి. ఇది వెనక, రైట్ హ్యాండ్ ఏమో వెనక, బ్యాక్, సెంటర్ ఆఫ్ ద బ్యాక్. ఇదేమో ఇలా వచ్చి రైట్. నౌ యు టర్న్ టు రైట్ సైడ్. You are twisting your back, spine. 1 2 3 4 5. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళగలను నేను. ఈ చెయ్యి టై మీద వస్తే టై మీదే, ఇక్కడికి వస్తే ఇక్కడికే, బట్ డోంట్ బెండ్ ద ఎల్బో బెండ్ చేయకుండా ఎక్కడికి వస్తే అక్కడికి. ఇక్కడికి వచ్చింది, ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చింది, రాని ఇలా పట్టండి. నౌ ట్విస్ట్. రైట్. 1 2 3 4 5. రిలీజ్. రిలాక్స్. Parshva Dandasana. This simply sitting is Dandasana. Stretching legs out and sit comfortably, Dandasana. Now inhale once again. Inhale అంటే ముందు నుండి తీస్తున్నాం చేతులు ఇలా ముందుకు వచ్చి ఇన్హేల్ చేస్తున్నాం. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ రైట్ హ్యాండ్ లెఫ్ట్ నీ ఇక్కడికి వచ్చింది. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏమో వెనక్కి తిప్పుతూ ట్విస్ట్ యువర్ బాడీ, ట్విస్ట్ యువర్ బ్యాక్. ఇలా 1 2 3 4 5. ఇంకా ముందుకు వెళ్ళగలిగితే చెయ్యి, ఎంత ముందుకెళ్తే అంత ముందుకు.
నో కంపల్షన్. ఇది ఇది రైట్. దెన్ ట్విస్ట్ ఇట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్, రిలాక్స్. సో ఇప్పుడు ఇలా రెండు చేసాం మనం. ఒకటి దండాసన్, అదర్ వన్ ఈస్ పార్శ్వ దండాసన్. పార్శ్వ దండాసన్ అంటే పార్శ్వ మీన్స్ సైడ్. పార్శ్వ అని ఎక్కడ వచ్చినా ద మీనింగ్ ఈస్ సైడ్. పార్శ్వ దండాసన్ అంటే సైడ్ కి చేస్తున్నాం అని అర్థం. సైడ్ కి చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం. దట్స్ నెక్స్ట్. దీని తర్వాత ఉపవిష్ట అంటాడు. ఉపవిష్ట దండాసన్, ఉపవిష్ట కోణాసన్. ఉపవిష్ట కోణాసన్. ఉపవిష్ట కోణాసన్ అంటే ఏం చేయాలి? ఇది కొద్ది కష్టం, అందుకని దానికి ముందు కొంత ప్రిపేర్ అవ్వాలి మనం. ప్రిపేర్ అంటే ఏం చేయాలి? చూడండి, కాలు అటు ఇటు తగలకుండా చూసుకొని కాళ్ళను ఒకసారి ఇలా అనండి. ఇలా సైడ్కి, సైడ్కి ఎంతవరకు రావాలి? హిప్ జాయింట్ ఉంది కదా, హిప్ జాయింట్ కి స్ట్రైట్ గా ఈ కాలు రావాలి. అంటే వస్తుందా? మనకు రాదు. ఎంత వస్తే అంత. హిప్ జాయింట్ కి స్ట్రైట్ గా ఇలా వచ్చేయాలి. రైట్? ఇలా జస్ట్ ట్రై ఫర్ దాట్. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. కొద్దిసేపు ఉంచండి, అప్పుడు తెలుస్తుంది మనకు. కొద్దిసేపు ఉంచండి, వీలైతే ఇది పట్టండి కాలు. 1 2 3 4 5. ఓకే, ఇది బాగుంది. ఒక కాలు వచ్చింది. రెండో కాలు సేమ్ అలానే. రైట్? ఇది 1 2 3 4 5 6 7 8 9 10. కొద్దిగా ఇలా ఇలా కదపండి. ఇలా ఇలా వస్తే కొద్దిగా సైడ్కి వచ్చేస్తుంది. చేయితో ఇలా అంటుంటే కొద్ది సైడ్కి వస్తుంది. ఇలా పాటి 1 2 3 4 5. రిలాక్స్. మనం చేయాల్సింది ఇది కాదు. దిస్ ప్రిపరేషన్ ఫర్ దట్. ఉపవిష్ట కోణాసన్. ఉపవిష్ట కోణాసన్ ఇది స్ట్రైట్ గా ఉండాలి. పాదము స్ట్రైట్ గా ఉండాలి. పాదం ఇలా ముందుకి లేక వెనక్కి వంచొద్దు. స్ట్రైట్ అంటే టోస్ టువర్డ్స్ స్కై. ఈ టోస్ ముందుకు వచ్చాయి మనకు, ఈ టోస్ వెనక్కి వచ్చాయి. అలా కాకుండా స్ట్రైట్ గా టువర్డ్స్ స్కై. నౌ ఉపవిష్ట కోణాసన్ ఇప్పుడు మనం చేయాల్సింది సెపరేట్ ద లెగ్స్. సెపరేట్ ద లెగ్స్. చేతులతో ఇలా పెట్టి కొద్దిగా ఒకసారి ఇలా పైనకి లేచి ఇలా కిందకు కూర్చోండి. అప్పుడు కొద్ది కంఫర్టబుల్ గా ఉంది. యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ లెగ్స్. శరీరము సహకరించినంత వరకే చేయాలి, గుర్తు పెట్టుకోండి. ఇది రాలేదు కదా ఇంకా చేయాలి కదా అని ఇంకా ఎక్కువ ఒకేసారి చేశారు అనుకోండి, ప్రాబ్లం మొదలవుతాయి. సో డూ దిస్ మచ్ ఓన్లీ యాజ్ ఫర్ యువర్ కన్వీనియన్స్. నౌ ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. ముందు నుండి లేపుదాం. నౌ ఇన్హేల్ చేసినప్పుడు ఎక్స్టెండ్ యువర్ బ్యాక్, స్ట్రెచ్ యువర్ బ్యాక్. స్ట్రెచ్ యువర్ బ్యాక్ చేయాలంటే కొద్దిగా ఇలానండి. స్ట్రెచ్ యువర్ బ్యాక్ ఇది మొత్తం. తర్వాత ఇక్కడ బ్యాక్ స్ట్రైట్ ఉంది కదా, జస్ట్ మేక్ ఇట్ ఏ కర్వ్. ఎలా ఇలా ముందుకు వచ్చి ఇలా అన్నాం అనుకోండి, అక్కడ కర్వ్ లాగా అవుతుంది. గమనించండి. అంటే మామూలుగా ఇలా ఉన్నాము, ఇప్పుడు మనం ఊపిరి తీసుకుంటే ఇన్హేల్ చేస్తూ ఇలా స్ట్రెచ్ చేసాం. కొద్దిగా కర్వేచర్ వచ్చింది అక్కడ, చూసుకోండి, గమనించండి. ఇన్హేల్ చేసాం. ఇప్పుడు ఎక్సేల్ చేస్తూ ఈ చేతితో కాలు వేలును పట్టుకోవాలి. రైట్? ఉపవిష్ట కోణాసన్. ఎక్సేల్ చేస్తూ ముందుకి. ఎంత ముందుకు వస్తే అంత ముందుకు. ఎంత ముందుకి రాగలిగితే అంత ముందుకు. రైట్? తల నేలకి ఆనించే ప్రయత్నము.
రైట్, అది చేయాలి. ఇలా ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, స్ట్రెచ్ యువర్ లెగ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. నార్మల్ బ్రీతింగ్, నార్మల్ బ్రీతింగ్. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ చేస్తున్నప్పుడు కష్టంగా అనిపించింది అనుకోండి, కష్టంగా అనిపించింది అంటే మీరు ఎక్కువ వంగుతున్నారని అర్థం, అవసరానికి మించి వంగుతున్నారు. అందుకే కొద్దిగా పైనకి రండి. పైనకి వస్తే బ్రీతింగ్ కష్టం అనిపించదు, ఇంకా కష్టం అనిపించదు. మీరు మరీ ఎక్కువ వంగుతున్నారు అంటే యు ఆర్ నాట్ లిజనింగ్ టు యువర్ బాడీ. బాడీని ఎక్కువగా చేస్తున్నారని అర్థం. సో మన బాడీ సహకరించినంత వరకు కిందికి తెచ్చేయండి. రిలీజ్, రిలాక్స్. ఉపవిష్ట కోణాసనం. ఇది ఎక్కడికి రావాలి అసలు లెక్క ప్రకారంగా? ఈ కాలు ఇటు, ఈ కాలు ఇటు, మాక్సిమం రావాలి, తల భూమి కానాలి. మనకు రాలేదు, వెరీ నైస్, నథింగ్ టు వరీ, వచ్చినంత వరకు చేస్తాం. ఉపవిష్ట కోణాసనం. రైట్, నెక్స్ట్ బటర్ఫ్లై. బటర్ఫ్లై మనం హాఫ్ తిత్లీ ఆసనాన్ని ఇలా చేసాం, తర్వాత ఇలా ఇలా తిప్పాం, తర్వాత బటర్ఫ్లై చేసాం ఇలా. నౌ వి హావ్ టు గో ఫర్ బటర్ఫ్లై. ఇది సో దట్ వాస్ ఉపవిష్ట కోణాసన్. కాళ్ళు చాపి చేతులతో కాలు పట్టుకొని తల భూమికి ఆనిచ్చాం, ఉపవిష్ట కోణాసన్. ఇప్పుడు ఇదెందుకు ఎక్కువ చేస్తున్నాము అంటే నెక్స్ట్ చేసేదానికి ఇది రావాలి, లేకపోతే అది రాదు. సో దిస్ ప్రిపరేషన్. అందుకే ఈ ప్రిపరేషన్ అన్ని కూడా రాగానే చేస్తున్నాం. పార్ట్ 1 2 3 దే ఆర్ ద ప్రిపరేషన్ ఫర్ ఆల్ ద ఆసన. కొద్దిగా అంటే ఈ హిప్ జాయింట్ అనేది లూజ్ అవ్వాలి. సో దీని వల్ల ఆల్ గైనిక్ ప్రాబ్లమ్స్ ఆర్ urinogenital system functioning will be good. ఇలా చేసాం. రిలాక్స్. ఒకసారి ఇలా ఇలా కూడా రిలాక్స్. సో మనం ఇలా కూర్చొని ఒకటి దిస్ ఇస్ దండాసన్, ఇలా తిప్పాము పార్శ్వదండాసన్, తర్వాత కాళ్ళు చాపి తల ముందుకు పెట్టాం, ఉపవిష్ట కోణాసన్, ఉపవిష్ట కోణాసన్. ఇప్పుడు మనం కాళ్ళు బటర్ఫ్లై చేస్తున్నాం. బటర్ఫ్లై చేసాం. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది. చేతులు ఇలా పెట్టేసి, చేతులు ఇలా, మళ్ళీ సేమ్ థింగ్. ఇన్హేల్, ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ బ్యాక్. ఇది ఎక్సేల్ చేస్తూ కాలు వేలు పట్టుకున్నాం. నా ఇలా అయిన తర్వాత ఇన్హేల్, ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్, ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. ముందు స్టమక్, స్టమక్ షుడ్ టచ్, స్టమక్ షుడ్ టచ్ యువర్ థైస్, దెన్ హెడ్, లాస్ట్ హెడ్ కి. ఇది ఇంకా భూమికి తగలట్లేదు, ఇక్కడికి వచ్చింది, ఆగిపోయింది. ఇప్పుడు కాళ్ళు తగలాలి, కాలు వేళ్ళు తగలాలి. అడ్జస్ట్ ఇట్. ఇలా చేస్తున్నప్పుడు బ్రీతింగ్ షుడ్ బి నార్మల్. బ్రీతింగ్ కష్టం అవుతుంది అంటే అవసరానికి మించి ఎక్కువ వంగారు. అవసరానికి మించి ఎక్కువ వంగితే బ్రీతింగ్ కష్టం అవుతుంది. బ్రీతింగ్ కష్టం లేకుండా ఇలా దీన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. బద్ధ కోణాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. Release. Inhale. Exhale. Relax. So this is Baddha Konasana. అక్కడ బటర్ఫ్లై బాగా వస్తే ఇప్పుడు ఇక్కడికి వస్తుంది.
So that is the importance of PMA. Right. మళ్ళీ ఒక్కసారి బద్ధ కోణాసనం. రైట్. డూ ద బటర్ఫ్లై. బటర్ఫ్లై ఇక చేస్తామా లేదా మన ఇష్టం. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఇట్. ఓకే, డోంట్ డూ ఇట్. లేదు ఒకసారి ఇలా చేస్తే ఇంకా కొద్దిగా బాగా వస్తుంది అనుకుంటే అలా చేస్తాం, మన ఇష్టం. నా ఇప్పుడు ఇలా కొద్ది కష్టం అనిపిస్తే ఇంకో కింది ఒకటి పెట్టేసాం కదా, అలా కింద పెట్టేయండి, పెట్టి కూర్చోండి దీనికి ఇది చేయడానికి. అప్పుడు బటర్ఫ్లై. ఇప్పుడు ఇంతకుముందు చేసిన బద్ధ కోణాసనం చేస్తాం. కాలు పట్టుకున్నాం. ఇన్హేల్, exhale, bend forward, exhale, total exhalation. Right, ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, కమ్ అప్, రిలాక్స్. ఇప్పుడు ఇది వేసుకొని చేయడానికి, వేసుకోకుండా చేయడానికి, విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ టు యూ, డూ ఇట్. ఇది వేసుకొని చేయాలని లేదు, మీకు ఏది బాగా కంఫర్టబుల్ అనిపిస్తే అది చేస్తాం. రైట్, దట్ ఈస్ బద్ధ కోణాసనం. ఇప్పుడు దీంట్లో మనం కూర్చొని చేసినవి మామూలుగా దండాసన్, పార్శ్వదండాసన్, ఉపవిష్ట కోణాసన్ అండ్ బద్ధ కోణాసన్. ఇవి మనం చేసినవి. ఈ 4 చేసాం. రైట్. నెక్స్ట్ come to Vajrasana. So this is Vajrasana. Yeah, this is Vajrasana. ఇలా కూర్చుంటే మనం వజ్రాసనం అన్నాం. ఈ అయ్యంగార్ యోగా వాళ్ళు ఏమంటారంటే దీన్ని వీరాసన అంటారు. విధానంలో మార్పు రాలేదు, కూర్చోవడంలో మార్పు రాలేదు. పేరు ఎక్కడ మార్పు వచ్చింది? పేరులో వచ్చింది. ఇలా కూర్చుంటే మనం వజ్రాసన అంటున్నాం. అయ్యంగార్ యోగా వాడు ఏమంటాడు? వీరాసన అంటాడు. సో కాబట్టి మనం పేర్ల గురించి మనకు అక్కర్లేదు, కూర్చునేది ఇది కూర్చుంటాం. సో దిస్ ఈస్ వజ్రాసన్ ఫర్ అస్. నెక్స్ట్ వేరియేషన్. వేరియేషన్ అంటారు. మనం ఇలా కూర్చున్న తర్వాత వీఆర్ సెపరేటింగ్ ద లెగ్స్, సెపరేటింగ్ ద నీస్, సెపరేటింగ్ ద హీల్స్, హీల్స్ కూడా వెనక, అండ్ సిట్ ఇన్ బిట్వీన్ ద హీల్స్, సిట్ ఇన్ బిట్వీన్ ద హీల్స్. సో దిస్ ఈస్ సుప్త వజ్రాసన్. సుప్త వజ్రాసన్ ఇది కొద్దిసేపు ఇలా కూర్చుంది. సుప్త వజ్రాసన్. దీంట్లో వేరియేషన్ ఏంటి? వాడేమో వీరాసన అంటాడు, మనం వజ్రాసనాన్ని, మాదొకటే తేడా. దీంట్లో ఫస్ట్ వన్, ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్ ఇలా, ఇలా పెట్టేసి చేతులు ఇలా పెట్టి ముందుకు స్ట్రెచ్ చేసి పైన ఇలా స్ట్రెచ్, మ్యాక్సిమం స్ట్రెచ్. ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెచ్ అయిన తర్వాత నమస్కారం లాగా పెట్టండి. ఇది ఇలా కాకుండా ఇలా పెడుతున్నాం, అంతే తేడా. నమస్కారం. రైట్. ఇన్హేల్, తల కొద్దిగా పైన కానీ, ట్రై టు సీ ద ఫింగర్స్. ఇన్హేల్, తల పైన కంటున్నాం. ఎగ్జేల్, తల మామూలుగా చేతులు కింద. రైట్. సో చేతులు ఇలా ఉన్నాయి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు అంటే దీంట్లో ఇన్ని పద్ధతులు ఉండవు. ఇలా పెట్టి ఇలా అని అలా చేయాలా, అక్కడ ఉండదు. ఇలా చేతులు ఇలా ఉన్నవి, ఇలా తీసుకొచ్చి ఇలా అంటున్నాం మనం. రైట్. మరి ఇదెందుకు కలిపాము? మన ఇష్టం, మనం కలుపుతాం. అది ఇది కూడా అవుతుంది కదా అని కలుపుతాం. అంతేగాని ఇది వరుసగా ఇదే క్రమంలో ఉండాలని లేదు పుస్తకంలో. సో వీ వాంట్ టు యాడ్ దట్.
బికాస్ దట్స్ అన్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అంతే. సో పొజిషన్ ఏంటి మరి? ఇలా వస్తే చాలు, ఇలా వస్తే చాలు. సో ఇలా రావడానికి మనం ఏం చేస్తున్నాము, ఇలా చేసి స్ట్రెచ్ మాక్సిమం, అవునా? ఇన్హేల్, చాలా కొద్దిగా పైన, ఇది ఇది చేతులు రెండు చెవులకి పక్కన ఆనుకోండి. ఇలా కొద్దిసేపు 1 2 3 4 5 6 7 8 9 10. ఈ చేతులు ఇలా పెట్టినప్పుడు ఇది మొత్తం స్ట్రెచ్ అవ్వాలి, స్ట్రాంగ్ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. ఇక్కడ లూజ్నెస్ ఉండొద్దు. స్టిఫ్, వెరీ స్టిఫ్, బట్ ఎట్ ద సేమ్ టైం రిలాక్స్డ్ వే, రిలాక్స్డ్ వే. అంతేగాని ఇలా లూజ్ ఉండదు, లూజ్ ఇలా ఊగినట్టు ఉండదు. రైట్? ఇది. సో రిలీజ్, రిలాక్స్. సో అకార్డింగ్ టు అయ్యంగర్ యోగా, దిస్ ఈజ్ వీరాసన్. వీరాసన్లో మనం చేతుల పైనకి లేపితే పర్వతాసనం అంటారు. వీరాసనంలో పర్వతాసనం. రైట్, వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఇది పైన తెచ్చి ఇన్హేల్ చేస్తూ, ఇది ఈ నడుముని వెనక్కి వంచాలి, సారీ నడుముని ముందుకు జరపాలి, వెనక్కి ఏమో కర్వేచర్ వస్తుంది, కాన్కేవ్, ఇలా వంగినట్టుగా. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్, రిలాక్స్. సో వీరాసనంలో ఇప్పుడు మనం చేసింది ఒకటి పర్వతాసనం. రైట్? నెక్స్ట్ ఇలానే ఉండి వెనక్కి పడుకోవడం. వెనక్కి పడుకుంటే సుప్త వజ్రాసనం అన్నాము, వీరేమో సుప్త వీరాసనం అంటారు. అంతే తేడా. సుప్త వీరాసనం అంటే ఏం చేయాలి? వెనక్కి పడుకోవాలి, ఇలా వెనక్కి పడుకోవాలి. ఎంత వీలైతే అంతే, డోంట్ ఓవర్ డూ ఇట్. నాకు ఇంత వీలవ్వట్లేదు, ఇంతే వీలైంది, ఓకే ఇంతే, ఓకే ఇంతే, ఇంత వీలైతే ఇంత. ఇది ఇఫ్ యూ కెన్ స్లీప్ టోటలీ ఓకే. ఇప్పుడు తల అనేది ఎక్కడ ఉండాలి అంటే, తల దిస్ స్పాట్ అంటే ఏమంటాం మనం? మాడు, మాడు లేక సెంటర్ ఆఫ్ ద హెడ్. సెంటర్ ఆఫ్ ద హెడ్ గ్రౌండ్ తగలాలి. దాట్స్ ఇట్. ఓకే, విల్ ట్రై ఫర్ దాట్. వస్తే రాని, పోతే పోతే. అలా కొద్దిసేపు 1 2 3 4 5 6 7 8 9 10. Slowly get up. Take the help of the elbows. Take the support of the elbows. So, Vajrasan or Veerasan lo first variation is Parvatasan. Idi. Next is Supta Veerasan. Eniki padukunnam. Ippudu mundiki padukuntam. Adhomukha Veerasan. Adhomukha ante munduku padukovam. ఏంటి? ఇప్పుడు ఇన్హేల్, అవునా? కాళ్ళని ఏమనట్లేదు, మనం ఇలా పడుకుంటున్నాం, ఇలా అధోముఖ వీరాసనం. కొద్దిసేపు 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా పైన రిలీజ్, రిలాక్స్. సో దీంట్లో వీరాసనంలో లేక మన లెక్క ప్రకారం వజ్రాసనంలో 3 చేసాం. చేతులు పైకి కడితే పర్వతాసన్, వెనక్కి పడుకుంటే సుప్త వీరాసన్, ముందుకు పడుకుంటే అధో వీరాసన్. ఇవి మనం చేసాం. కూర్చో. సో టైం అవుతుంది కాబట్టి ఈ రోజుకి ఆపుదాం. రైట్, లేకపోతే ఇంకొక 2 చేద్దాం. బ్యాక్ మీ చేయలేదు, చాలా రోజులు అయిపోతుంది. ఈ 2 చేసి ఆపు. రైట్, రిలాక్స్. కాళ్ళు కొద్దిగా అటు ఇటు ఓపెన్. ఎక్కువసేపు కూర్చున్నాం. రిలాక్స్.
నా ఈ కాళ్ళతో ఈ రెండు చేద్దాం, రేపటికి కూడా ఉపయోగపడతాయి. ఇలా కూర్చొని కనబడట్లేదు కదా. అయ్యో ఇలా వెనక్కి కాలు వెనక్కి వెనక్కి మ్యాక్సిమం వెనక్కి స్ట్రైట్ స్ట్రైట్ అంటే రేపటికి సులువు అవుతాయి. రేపటికి ఆ కాళ్ళు స్ట్రెచ్ చేయడం సులువు అవుతుంది. ఇప్పుడు చూడండి ఎక్కడ ప్రెషర్ పడుతుంది నా రూమ్ పైన. తర్వాత ఇలా స్ట్రెచ్ మ్యాక్సిమం. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, come on. Right. ఇప్పుడు change the leg. Change the leg. నెమ్మదిగా, ఎందుకంటే అన్ని చేశాం కదా, కొద్దిగా నెమ్మదిగా చేయడం మంచిది. ఎక్కువసేపు కూర్చున్నాం, మోకాళ్ళకి స్ట్రెయిన్లు అయ్యాయి. దాన్ని మళ్ళీ మామూలు స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలెట్టాలి. రైట్. వెనక లెగ్ స్ట్రైట్ గా 90 degrees straight. Right. Now inhale, exhale, bend forward. వెనక లెగ్ ముందు లెగ్ రెండు కూడా మాక్సిమం స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెమ్మదిగా రిలాక్స్. Right. Now come to Parvatasana. పర్వతాసనం టు భుజంగాసనం 4 చేద్దాం. చాలా రోజులు అయిపోయింది. ఇది భుజంగాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు మోకాళ్ళు మోచేతుల పైన ఉన్నాం. ఇప్పుడు రైట్ హ్యాండ్ ని ఇలా పెట్టండి. ఇలా ఇలా లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్ గా పెట్టండి. పడుకోండి. ఇది ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెమ్మదిగా తీయండి. మళ్ళీ ఇలా వచ్చు. రైట్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ ఇలా అడ్డంగా వెళ్తుంది. కుడి చేయము స్ట్రైట్ గా వెళ్తుంది. మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అరచేయి ఆకాశం వైపు, అరచేయి బోర్లించకండి, అరచేయి ఆకాశం. రైట్. ఇన్హేల్, కమ్ అప్, రిలాక్స్. ఈ షోల్డర్ మజిల్స్ అండ్ ఈ అప్పర్ ఆర్మ్ హాయిగా ఉంటుంది.
రైట్. ఇంకో రెండు ఉంటాయి, అవి కూడా చేసేద్దాం, ఫ్లో అయిపోతుంది ఇంకా. లేకపోతే మధ్యలో ఆ రెండు మిగిలిపోతాయి, మధ్య ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ వదిలేస్తాం. రైట్. నెమ్మదిగా లేచి నిలబడండి. ఇంకా స్టాండ్. నేను కనబడట్లేదు ఏంటో. ఉన్నది పోయింది ఇది. ఒక్క నిమిషం. సో కనబడుతుందిగా. రైట్. ఇప్పుడు ఇది మామూలుగా ఉండదు. దీనికి చెప్తున్నా కదా, అయ్యంగార్ యోగా అంతా వెరీ డైనమిక్. రైట్. ఇన్హేల్, ఎక్స్హేల్, చేతులు ఇలా వచ్చాయి. మళ్ళీ ఇన్హేల్, ఇన్హేల్ చేసి అలా వచ్చాయి. రైట్ లెగ్ రైట్ సైడ్, టర్న్ ద రైట్ లెగ్, రైట్ సైడ్ తిప్పుతున్నా. స్ట్రెచ్ యువర్ లెగ్స్ మ్యాక్సిమం. రైట్ లెగ్ చేతులు ఇలా ఉన్నాయి. రైట్. నా ఇలా ఉన్నాయి కదా. నార్మల్ బ్రీతింగ్. ఇన్హేల్, ఇన్హేల్. ఇప్పుడు టర్న్ టు యువర్ రైట్ సైడ్, టర్న్ టు యువర్ రైట్ సైడ్, రైట్ లెగ్ వైపు, రైట్ సైడ్, రైట్ సైడ్ తిరిగా. అవునా. ఎగ్జేల్, ఎగ్జేల్. చేతులు ఎక్కడ వస్తే అక్కడ, తల మోకాన్ని. ఇప్పుడు దీంట్లో ఈ చేతులు ఇలా పెట్టకుండా ఎలా పెడతారంటే, ఇది మనం ఇంతకుముందు చేస్తాం, అందుకే ఇది ముందు చూపించాం. చేతులు ఇలా ఉన్నాయి కదా, చేతులు వెనక్కి పెడతాం, వెనక్కి కట్టుకుంటాం. నా ఇన్హేల్, టర్న్ యువర్ రైట్ సైడ్. ఓకే. ఇన్హేల్. కాళ్ళు మూసుకోకండి, కాళ్ళు మూస్తే పడిపోతున్నాం. ఎగ్జేల్, ఎగ్జేల్ చేస్తూ చేతులు ఇక్కడే కిందనే, తల మోకాలు. ఎగ్జేల్ చేస్తూ. ఇది రాలేదు అనుకోండి, అప్పుడు చేతులతో ఇలా 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 అంటే తల మోకాలు పోదు. రైట్. చేతులేమో వెనుక్కుండా, వెనక్కి కట్ట. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come on. Turn to a normal position. Relax. Now, left leg, left side. Left leg, left side. ముందు ఒకసారి రెండుసార్లు ఇలా అంటాం. టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నాం, బాడీ మొత్తం ఇలా. 1 2 3. అది అయిన తర్వాత అది వస్తే అప్పుడు మనం we can attempt for this. ఇది తల మోకాలు కానిచ్చే ప్రయత్నం. ఇలా వచ్చినా పర్వాలేదు, ఇలా వచ్చినా పర్వాలేదు, లేదు ఇలా వచ్చినా పర్వాలేదు. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్. మళ్ళీ నార్మల్కి వచ్చినప్పుడు మళ్ళీ రిలాక్స్. రైట్. నెక్స్ట్ ఇంకొకటి చేసి ఆపేద్దాం. అంటే ఫ్లోలో అయిపోతాయి, మళ్ళీ మధ్యలో మళ్ళీ ఒక రోజు సపరేట్ గా అంటే కొద్దిగా టైం ఎక్కువైపోతుంది. ఇది ఫ్లోలో అయిపోయింది ఏం కాదు. నా ఇన్హేల్, ఎగ్జేల్, నార్మల్ బ్రీతింగ్. మళ్ళీ ఇన్హేల్, రైట్ లెగ్ రైట్ సైడ్. ఇప్పుడు ఈ దాంట్లో అన్నింటిలో రైట్ లెగ్ రైట్ సైడ్. రైట్. నా కొద్దిగా 3 సార్లు ఇలా అనండి. 1 2 3. వెనకాల కూడా మాక్సిమం ఇలా కొద్దిసేపు. లెఫ్ట్ లెగ్
నిన్న మిస్ అయ్యాం కదా, అది కవర్ చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. 2, 3. Now right leg right side. You turn to your right. ఇప్పుడు ఇలా ఉంచి రైట్ లెగ్ రైట్ సైడ్. Inhale, raise your hands. మోకాలు 90 degrees. మోకాలు 90 degrees. మనం ఇటే చూస్తున్నాం ఇది. సో వీరభద్రాసన్ 1, 2, 3, 4, 5. వీరభద్రాసన్లో స్టెప్ 1 అనుకున్నాం. 2, 1, 2, 3, 4, 5. చేతులు 1, 2, 3, 4, 5. ఇప్పుడు చేతులు పైన కన్నప్పుడు తల కూడా పైన చూడాలి, మనం చూడలేదు. 1, 2, 3, 4, 5. రిలీజ్, రిలాక్స్. రిలాక్స్ కూడా జంపుగా రావాలి, మన ఓపిక లేక ఆపేసామంతే. ఈ 4 చేసిన తర్వాత హాయిగా ఉంటుంది, ప్రాణం తేలిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు ఒకసారి తేలిపోతున్నాడు గాలిలో, అంత బాగుందట. రైట్, మళ్ళీ ఇలా కాదు, ఆ లెక్క ప్రకారం ఇలానే రావాలి. ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ ఇన్హేల్, జంప్. టర్న్ ద లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్, మనం తిరగలేదు, ఓన్లీ లెగ్గే తిరిగింది. ఇప్పుడు 90 degrees. ఇది 1, 2, 3, 4, 5. నెక్స్ట్ ఇలా తిరిగాం, తల కూడా పైనకి ఒక్కసారి తిప్పుదాం. 1, 2, 3, 4, 5. తల తిప్పడం కష్టంగా ఉంటే తల తిప్పకండి, తల స్ట్రైట్ గా ఇలానే ఉంచండి. 1, 2, 3, 4, 5. చేతులు 1, 2, 3, 4, 5. రిలీజ్, రిలాక్స్. దిస్ ఇస్ వీరభద్రాసన్ 3 variations. రిలాక్స్. ఈ రోజుకి చాలు. Sit down. Please sit down. Relax. Relax. Sit down. Lion Shavasana. Lion Shavasana. మనం నిలబడి చేతులు ఇలా పెట్టి చేసాం కదా, దాన్ని పార్శ్వ ఉత్తానాసన అంటారు. పార్శ్వ ఉత్తానాసన. నిలబడి చేసినవి 2, ఒకటి పార్శ్వ ఉత్తానాసన, ఇంకోటి వీరభద్రాసన. అవి 2. రైట్, రిలాక్స్. లై ఆన్ యువర్ బ్యాక్. Separate the legs. Separate your hands. Body in a straight line. Body in a straight line. Total straight line. ఒకవేళ లేకపోతే పడుకొని తల పైనకి లేపి చూసి స్ట్రైట్ లైన్ లో పెట్టుకోవాలి. హెడ్, నెక్, బ్యాక్, లెగ్స్, ఎవ్రీథింగ్ ఇన్ స్ట్రైట్ లైన్. Separate the legs. Separate the hands from the body. Comfortable distance. అరచేతులు ఆకాశం వైపు. జస్ట్ ఫోల్డ్ యువర్ ఫింగర్స్. ఫోల్డ్ అంటే మరీ ముడుచుకోవడం కాదు, లైట్ గా, రిలాక్స్డ్ గా. ఫోల్డ్ యువర్ ఫింగర్స్, రిలాక్స్. అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్, రిలాక్స్. Now scan your total body from top of the head to toes. Scan your total body, top of the head to toes. Relax.
Now, observe your breathing. Observe your breathing for 30 seconds. Relax. Now, observe your legs. Observe your legs. Hip joint, back, head, hands, total body. Aware of your total body. Now, feel, imagine the healing energy of Mother Earth. Healing energy of Mother Earth entering into your body, through toes, and distributed throughout the body. From toes, energy is rising up to heels, ankle, calf muscles, shin, knees, lower part of the thighs, upper part of the thighs, hip joint, your total legs are relaxed. Lower back, middle back, upper back, shoulder blades, neck, your total back is relaxed. Your arms, upper arm, elbows, forearm, wrist, palm, fingers. Your total hands are relaxed. Your head, back of the head, top of your head, forehead, eyes, nose, lips, chin, cheeks. Total head is relaxed. Head is relaxed. Your neck, throat, chest, stomach, lower abdomen, total front side. Total front side is relaxed. Total body is relaxed. Relax.
Now, imagine or inhale, exhale 3 times at perineum. 3 breathings at perineum. Just above that, navel center. At each center, we are taking 3 breaths, aware of the center, and breathe in and breathe out 3 times. Chest center, breathe in, breathe out 3 times. Throat center, next eyebrow center, ఒక్కొక్క సెంటర్ లో 3 times బ్రీతింగ్ చేసాం మనం. Breathe in and breathe out. Now, for each inhalation, ప్రతిసారి ఊపిరి తీసుకున్నప్పుడు don't stop. Travel from perineum to eyebrow center. So breathing should be continuous from perineum to eyebrow center. Breathe in. Breathe out from eyebrow center to perineum. Continuously. Don't stop in between. So practice for 10 rounds, 10 times. Cross each center. Feel that you are crossing each center. While inhalation and exhalation. Now, observe your breathing at nostrils. Don't do anything now. Just simply observe. Breathing at nostrils. Aware of your stomach. మీ పొట్ట ఊపిరి తీసుకున్నప్పుడు పైనకి వెళ్ళడము కిందికి రావడం గమనించండి. For every inhalation, stomach is expanding. Exhalation contracts to its normal position. Observe that. Observe for 30 seconds.
Now, imagine breathing at eyebrow center. Imagine you are inhaling, exhaling at eyebrow center. Now imagine a vibrating nerve there. ఒక నాడిని ఊహించుకోండి, కొట్టుకుంటున్న నాడిని ఊహించుకోవాలి. Like your pulse, it is vibrating. And chant or synchronize mantra with it. Any mantra of your choice or Om. Vibrating నవ్వుతో సమానంగా ఓం 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 for 30 seconds. Now, normal breathing, normal breathing. Shake your hands, shake your legs, tala atu itu, turn your head left and right. Right. Slowly turn to one side, any one side. నెమ్మదిగా get up and sit down. లేచి కూర్చో. లేచి కూర్చో. Don't open your eyes. హరి ఓం తత్సత్ అనుకోండి. హరి ఓం తత్సత్ పైన కనండి, ఏం పర్వాలేదు, పనికిరాని మాటలని మాట్లాడతాం. హరి ఓం తత్సత్ అంటే తప్పేంటి? గట్టిగానండి. ఇంట్లో కూడా చాంట్ ఓంకార, దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అస్. చాంట్ ఓంకార, హరి ఓం తత్సత్. Rub your palms. Apply to your eyes. Apply to your eyes. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. So this is a short duration of relaxation. Short duration of relaxation methods. We'll follow that. After every yoga session, that should be followed by relaxation techniques. In between relaxation అవుతాము, మళ్ళీ సపరేట్ కూడా చేయొచ్చు. ఎందుకు అలా చేయాలి అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం, ద బాడీ గెట్స్ హీట్. హీట్ అంటే మనం హీట్ అనకుండా దాన్ని ఏమంటాం, ఎనర్జీ is generated into the body. So to assimilate the energy generated into the system, we are relaxing. అందుకని relaxation is a must. Right. Now we will go for the next one. నెక్స్ట్ ఏంటంటే మనకి నాలెడ్జ్ అంటున్నాం కదా. హౌ డూ వి గెట్ ద నాలెడ్జ్? హూ విల్ గెట్ ఇట్? ఫ్రమ్ వేర్ డూ వి గెట్ ఇట్? అది చూద్దాం. సపోజ్ ఇఫ్ ఐ సే దట్ ఐ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్, ఎక్కడి నుండి వచ్చింది నాకు? మేబీ ఎక్కడి నుండి వచ్చినా దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. దట్ ఈస్ షూర్. బయట నుండి మనకు ఆ నాలెడ్జ్ వచ్చింది.
రైట్? ఓకే. బయట నుంచి ఎలా వచ్చింది? త్రూ సెన్స్ ఆర్గాన్స్. నేను చూస్తే తెలుసుకున్నాం, వింటే, అవునా, ఎవరో చెప్పితే, లేక సెన్స్ టచ్ వల్ల తెలిసింది, టేస్ట్ వల్ల తెలిసింది. సో దీస్ ఆర్ ద 5 sensory organs through which we get information or knowledge from outside to our system, our brain అనుకుందాం టైం being. This is how you get the knowledge from outside to our body, to the system. ఇప్పుడు ఈ నాలెడ్జ్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారంటే 5 రకాలు చెప్తారు. 5 రకాలు ఏంటో చూసే ముందు, అవునా, 5 రకాలు ఉంటాయి. నాలెడ్జ్ చూద్దాం మొదట. 5 రకాలు. మొదట్లో ఫస్ట్ది నాలెడ్జ్. ప్రమాణ అంటారు. ప్రమాణ, విపర్య, వికల్ప, నిద్ర, స్మృతి. ఇవి 5 టైప్స్. ప్రమాణ, వికల్ప, నిద్ర, స్మృతి. ఇవి ప్రమాణ, వికల్ప, విపర్య, నిద్ర, స్మృతియ, పంచతయ. పంచతయ అంటే 5 అంటారు. దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ వృత్తిస్ అంటాం. నాట్ నాలెడ్జ్, వృత్తి. ఐఎమ్ సారీ, దిస్ ఈస్ కాల్డ్ వృత్తి. సో మనకి ఉండేటువంటి వృత్తి, మన స్వభావము 5 రకాలు. ప్రమాణ, విపర్య, వికల్ప, నిద్ర, స్మృతి. ఈ ప్రమాణ అంటే ఏంటో చూస్తున్నాం మనం ఇప్పుడు. వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ప్రమాణ. ఈ వృత్తుల ద్వారా మనకు కొంత ఏదో ఒకటి ఏమవుతుంది అంటే మన మైండ్ అనేది బ్యాలెన్స్ కోల్పోతుంది. సో వి లూజ్ ద బ్యాలెన్స్ ఆఫ్ అవర్ మైండ్. మనం 2వ సూత్రంలో చెప్పినట్టుగా చిత్తవృత్తి నిరోధ జరగడానికి వీలు లేకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ 5. నేను కరెక్ట్ గా ఇలా కామ్గా కూర్చుందాం అనుకున్నాను, కానీ నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. మనం ఏం చేస్తున్నాము? డిస్టర్బెన్స్ వస్తే యాంటీ డిప్రెసెంట్, యాంటీ డిప్రెసెంట్ వాడతారు కదా మందులు, ట్రాంక్యులైజర్స్ ఆర్ డిఫరెంట్ మాట్లాడుతున్నాం. బట్ వై వీఆర్ గెట్టింగ్ ది స్ట్రెస్ అనేది ఎందుకు అర్థం అవ్వట్లేదు మనకి. వీఆర్ గెట్టింగ్ స్ట్రెస్. మైండ్ ఈస్ involved in other activities just because of these 5, only 5. ప్రమాణ, విపర్య, వికల్ప, నిద్ర, స్మృతియ. ఇవే ఈ 5 మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎలా చేస్తాయి అవి? క్లిష్ట, అక్లిష్ట అంటారు. క్లిష్ట మీన్స్ వెరీ డిఫికల్ట్, వెరీ హార్డ్. అంటే వెరీ హ్యాపీ సమ్ టైమ్స్ అండ్ వెరీ అన్హ్యాపీ సమ్ టైమ్స్. ఆ విధంగా మనల్ని డిస్టర్బ్ చేస్తాయి మన బ్రెయిన్. ఒకటి చూద్దాం ఈరోజు. ప్రమాణ అంటారు. వాట్ ఈస్ దిస్ ప్రమాణ? ప్రమాణ అంటే ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణ అంటారు. ప్రత్యక్ష అంటే డైరెక్ట్ నాలెడ్జ్. డైరెక్ట్ నాలెడ్జ్ మనకి ఎలా వస్తుంది? వీఆర్ గెట్టింగ్ దిస్ డైరెక్ట్ నాలెడ్జ్ త్రూ సెన్సెస్. వి గెట్ డైరెక్ట్ నాలెడ్జ్ త్రూ సెన్సెస్. ఒక పువ్వును చూసాం. సో దిస్ ఈస్ రోజ్, ఇస్ ఏ దట్ రోజ్ ఫ్లవర్ ఈస్ ఏ రెడ్ ఇన్ కలర్. ఇట్ గివ్స్ సమ్ స్మెల్. ఇట్ హ్యాస్ థార్న్స్. ముట్టుకుంటే జాగ్రత్త లేకపోతే కూర్చుకుంటుంది. సో వి గెట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ది సెన్సెస్. దిస్ ఈస్ కాల్డ్ రైట్ నాలెడ్జ్. రైట్ నాలెడ్జ్. ఇప్పుడు అదే గనక ఎండమావులను చూసి నిజం అనుకుంటాం. ఎండమావులను చూసి నిజం అనుకుంటాం. సో అవర్ సెన్సెస్ మే బి సమ్ టైమ్స్ రాంగ్. సెన్సెస్ మే బి సమ్ టైమ్స్ రాంగ్. రైట్? సో sensual knowledge is taken into consideration. Pramana antamu. Pramanalo we get that information, knowledge from different sense organs. Sometimes it is right, sometimes it may be wrong. Next, aptavakyamu antaru. Aptavakyamu ante scriptures, what the scriptures said, leka enlightened people said. We take that into consideration and we feel it is, that is truth, that is reality. We don't discuss on that. ఇప్పుడు ఈ పుస్తకం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుస్తకం ఉంది. సో దిస్ ఈజ్ రిటన్ బై స్వామి సత్యానంద సరస్వతి. ఈ పుస్తకంలోనే మనం చదువుతున్నాం అనుకుందాం. సో వై యూ షుడ్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్? ఇది నిజమా కాదా ఎందుకు రావట్లేదు డౌట్? అదే మనం పక్కన చెప్తే అనుమానం వస్తుంది కదా. బికాస్ దే ఆర్ ద గ్రేట్ పీపుల్.
దే హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ దట్, దే నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్. వాళ్ళకి ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది, దే ఆర్ ఆథరైజ్డ్ పర్సన్స్, దే కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ వెల్. అందుకని వాళ్ళు చెప్పేది కన్సిడర్ చేస్తాం. దిస్ ఈస్ వాట్ ప్రమాణ ఈస్. ప్రమాణ ఈస్ ప్రత్యక్ష. ప్రత్యక్ష అంటే యు సా ఇట్, యు సీ దట్ వన్. నువ్వు చూసావు, నీకు తెలుసు, ప్రత్యక్షంగా అనుభవించావు, దట్ ఈస్ నాలెడ్జ్, ప్రత్యక్ష. అనుమాన. అనుమాన అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు, అక్కడ పొగొస్తుంది అంటే అగ్గి ఉండొచ్చు అంటాం. కొండ మీద ఏదో పొగొస్తుంది, పొగ కనబడింది, అగ్గి కనబడలేదు మనకు. బికాస్ ఆల్వేస్ స్మోక్ ఫాలోస్ ఫైర్ ఫాలోస్ స్మోక్. అలా దాన్ని చూసి మనం వేస్తాం అనుమానం, ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్. సో వి కన్సిడర్ ప్రత్యక్ష, అనుమాన, ఆగమ. ఆగమ మీన్స్ టెక్స్ట్ బుక్, స్క్రిప్చర్స్ రిటన్ బై ఎన్లైటెన్ పీపుల్. దాని వల్ల ఆప్తవాక్యాలు అంటారు. అంటే ఒక గురువు వచ్చి చెప్పాడు, గురువు వచ్చి చెప్పాడంటే విల్ టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్, దట్స్ ఆల్, నో డిస్కషన్స్. ఎందుకు? ఆప్తవాక్యం. ఆప్తవాక్యం అంటే వాట్ ఎవర్ దే సెడ్ ఈస్ రైట్ అంతే. బికాస్ దే ఫెల్ట్ ఇట్, ఎక్స్పీరియన్స్డ్ ఇట్, అందుకే అది కరెక్ట్ అంటాం. సో దీస్ ఆర్ ద ప్రమాణాలు. మన నాలెడ్జ్ కి ప్రమాణాలు ఏంటంటే ప్రత్యక్ష, యు మస్ట్ విట్నెస్ ఇట్, ఆర్ అనుమాన. అనుమాన అంటే అనుమానం అంటే ఏం చెప్తాం? డౌట్. ఇది అనుమానం. దానికి ఇంకేమైనా కావాల్సి చెప్పండి, యాడ్ చేయండి. తర్వాత ఆగమ. ఆగమ ఆర్ ఆప్తవాక్య. ఆప్తవాక్య, ఆగమ అంటే స్క్రిప్చర్స్ ఆర్ టెక్స్ట్. We don't question the Vedas. Why? Why should not we question it? Atla, the books referred, given by some books or some person, we take them into consideration, we don't question them. Ala, these are the pramanas. Pramanas are manaki మూడు వచ్చాయి. ప్రత్యక్ష, అనుమాన, ఆగమన అని ప్రమాణాన్ని అంటారు. ఈ ప్రమాణం దేంట్లో వచ్చింది? మనకి మోడిఫికేషన్ ఆఫ్ మైండ్ కి కారణమైంది ఒకటిది. దాన్ని ఒకటో దాన్ని మనం చూసాం. ఈ 5 అనుకున్నాం కదా మనం, 5లో ఒకటోది ప్రమాణ, విపర్య, వికల్ప, నిద్ర, స్మృతి. ఈ 5 మన మెంటల్ బ్యాలెన్స్ ని పాడు చేస్తున్నాయి. వీటిని నువ్వు సరిదిద్దకుండా నేను మంచిగా మెడిటేషన్ లో కూర్చుంటాను, లేక ఇంకేదో చేస్తాను, until these 5 factors are coming to stand still, coming to balance, you cannot enter into any system. Not only this, any work you can't be a successful one, because the mind will always wavering, disturbing, under stress, under strain. So to bring that mind into normal state, balance, serene, peaceful, calm, quiet, we should have understanding of these things. So మన మైండ్ కి చిత్త వృత్తి నిరోధానికి, చిత్తాన్ని మనం కరెక్ట్ గా ఉంచకపోవడానికి కారణము ఈ 5. ప్రమాణ, విపర్య, వికల్ప, నిద్ర, స్మృతి. ఈ 5 మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఈ 5 డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే ఈ 5 ఏంటో తెలియాలి. ఈ 5 తెలిస్తే అప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ పెట్టాలో మనకు తెలుస్తుంది. అప్పుడు నీకు మెడిటేషన్ చేయక్కర్లేదు, యు విల్ బి ఇన్ మెడిటేషన్ ఓన్లీ. అది మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. నౌ ద టైమ్ ఈస్ ఎగ్జాక్ట్ 7 o'clock, and without the software into your brain, the knowledge of these things, whatever you do that, అంటే మనం ఏమంటాము, మురికూపంలో పన్నీర్ వేస్తాం కదా, మురికూపంలో పన్నీర్ వేసినట్టుగా ఇదంతా కూడా డస్ట్ అండ్ డర్టీ అండ్ ఏమంటాం మనం, ఆల్ ద డర్టీ మెటీరియల్ ఇస్ ఇన్ సైడ్, అండ్ వీఆర్ ఏమంటాం, పైనుంచి సువాసనలు వెదలడానికి సెంట్ రాసుకుంటున్నాం. అది ఎంతకాలం ఉంటుంది? సెంట్ పోతే పోతుంది. సో అవర్ ఇంటర్నల్ సిస్టమ్ హ్యాస్ టు బి క్లెన్స్డ్, వేర్ బి క్లీన్. ఎప్పుడు the mind is clean, everything will be clean. So we are purifying the mind now. Automatically it gets into meditation. ఇప్పుడు మనం పడుకొని చేసిందంతా కూడా మెడిటేషన్ పార్ట్. మెడిటేషన్ సపరేట్ చెప్తాం. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ మెడిటేషన్ అంటే మెడిటేషన్ అని కాదు, యు ఆర్ ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ టు మెడిటేషన్.
లైక్ దట్ వీఆర్ డూయింగ్. లక్ష్మి చెప్పమ్మా, ఎగ్జాక్ట్ 7 ప్రార్థన చెప్పే డౌట్స్ ఎవరైనా ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతాం. రైట్, గో హెడ్ లక్ష్మి. సార్ నేను చెప్పనా సార్? చెప్పండి. సుమతి గారు చెప్తారు సార్. చెప్పండి. సిట్ స్ట్రైట్ రైట్, క్లోజ్ యువర్ ఐస్. ఓ లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తస్సత్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. ఎనీ క్వశ్చన్స్ మీరు ఏదైనా అడగవచ్చు. రైట్, క్వశ్చన్స్ ఏం లేవా? ఓకే, Simple question. యా ప్లీజ్ గో హెడ్. ఐఎమ్ రెడీ ఫర్ దట్. పవన ముక్తాసనం అన్నాము. పవన